తెలంగాణలో తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తున్నాయా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 90% వార్డులు సాధిస్తామని ప్రగల్భాలు పలికినా ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. మున్సిపాలిటీల్లో 50% దాటడమే కష్టమైందని గణాంకాలు చెబుతున్నాయి. ముందుగా కార్పొరేషన్ల లెక్కలు చూద్దాం. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలో మొత్తం 411 డివిజన్లున్నాయి. ఇందులో కాంగ్రెస్ గెలుచుకున్నవి 191 మాత్రమే, అంటే 46.4%. సగానికి కూడా చేరలేదు. మిగిలిన డివిజన్లలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మున్సిపాలిటీల విషయానికొస్తే మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 66 మున్సిపాలిటీల్ని మాత్రమే దక్కించుకుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 120 మున్సిపాలిటీలకు గాను 112 గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ 13 మున్సిపాలిటీల్లో మాత్రమే ఆధిక్యం సాధించింది. ఈసారి అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ 66 వద్దే ఆగిపోయింది. ఇందులో 26 పట్టణాల్లో బొటాబొటీ సీట్లతో గెలుపొందింది. 14 పట్టణాల్లో పూర్తిగా తిరస్కరణకెదురైంది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలొచ్చాయి. వార్డుల వారీగా చూస్తే మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు 2581. ఇందులో కాంగ్రెస్ 1349 వార్డులు, అంటే 52%. బీఆర్ఎస్ 718 వార్డులు, అంటే 27.8%. బీజేపీ 260 వార్డులు, అంటే 10%. ఇతరులు 254 వార్డులు, అంటే 9.8% గెలుచుకున్నారు. సాధారణంగా అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 80% వరకు సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ 52% వద్దే ఆగిపోయింది. కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా పరిశీలిస్తే కార్పొరేషన్లలో మొత్తం 411 డివిజన్లు. కాంగ్రెస్ 191, అంటే 46.4%. బీఆర్ఎస్ 63, అంటే 15.3%. బీజేపీ 75, అంటే 18.2%. ఇతరులు 82, అంటే 19.9% గెలుచుకున్నారు. నగరాల్లో కూడా సగానికి తక్కువ ఫలితాలు రావడం గమనార్హం. 2 ఏళ్లలో ప్రభుత్వంపై పట్టణ ఓటర్లలో వ్యతిరేకత పెరుగుతోందనేందుకు ఈ ఫలితాలు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ పట్టణాలకు నిధులు విడుదల కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ శాఖను సీఎం తన వద్దే ఉంచుకోవడం వల్ల పాలన గాడి తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు ఈ అంశాల్లో వైఫల్యాలే పట్టణ ఓటర్ల అసంతృప్తికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదన్న ఆరోపణలు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలివ్వలేదన్న విమర్శలు ఇవి కూడా ప్రభావం చూపించాయంటున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే మున్సిపాలిటీల్లో 260 వార్డులు, నగర కార్పొరేషన్లలో 75 డివిజన్లు గెలుచుకుంది. గతంతో పోలిస్తే సంఖ్య పెరిగినా 43 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. చైతన్యభరితమైనవిగా చెప్పే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఒక్క వార్డు కూడా దక్కలేదు. అంటే పెరుగుదలున్నా పూర్తి విస్తరణ ఇంకా కాలేదనే చెప్పాలి. చివరి ప్రశ్న, ఈ ఫలితాలు అసలేం చెప్తున్నాయి? ప్రభుత్వంపై పట్టణ ఓటర్ల పూర్తి విశ్వాసం లేదని ఒక సంకేతమా? విజయాల్ని మాత్రమే చూసి పొంగిపోవాలా, లేక అపజయాల్ని విశ్లేషించుకోవాలా? ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి లోక్సభ ఎన్నికల్లో చతికిల పడింది. అదే పరిస్థితి భవిష్యత్తులో కాంగ్రెస్కొస్తుందా? గాంధీ భవన్ వర్గాల్లో కూడా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది పెద్ద రాజకీయ ప్రభావం చూపే అవకాశాలున్నాయని చర్చలు నడుస్తున్నాయి. ఇది కేవలం స్థానిక ఎన్నిక కాదు, ఇదొక రాజకీయ సంకేతం. ఆ సంకేతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అర్థం చేసుకుంటుందో అదే తెలంగాణ రాజకీయాల తదుపరి అధ్యాయం.